హాయ్ అండి. వెల్కమ్ టు వంజాక్షి కిచెన్. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుంటే మేము బాగున్నట్టుగా. ఈరోజు సింపుల్ ఐటమ్ అండి, పేల్పూరి. అందరికి తెలిసిందేని, నేను చేసే విధంగా మీరు చేసుకోండి అండి. చేసేద్దామా? ఆ ప్రొసీజర్కి వెళ్దాము రండి. ఏమేమి ఐటమ్స్ కావాలో సింపులేనండి, మన ఇంట్లో ఉండేటివని, అందరి ఇంట్లోనే ఉండేటివి ఐటమ్స్తోనే. ఆనియన్స్ అండి, ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, మీడియం సైజు 3 తీసుకున్నాను. కీరా ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. పల్లీలు వేయించినానండి, లైట్గా నూనె వేసుకుంటూ. ఇది ఒక్కటేనండి ఆయిల్ దీనికి యూజ్ చేసిన, ఒక్కదానికే ఆయిల్ యూజ్ చేసిన. ఇది ప్రోటీన్ కదా, అంటే కొంచెం వేగించాలి, పచ్చి వేస్తే బాగుంటుంది కాబట్టి లైట్గా నేను వేపుకున్నాను. మిగతా దానికి దేనికి మనం ఆయిల్ యూజ్ చేయండి. దీంట్లో ఇది సేవ్ అండి. సేవ్ అంటే అందరికీ తెలుసు, ఆలు భుజ అందరికీ తెలిసిందే. కొత్తిమీర, క్యారెట్ అండి, క్యారెట్ అంటే అందరికీ తెలిసిందే. ఒట్టిగా తింటారు, కూరల్లోనే వేసుకుంటారు, ఇలా స్నాక్ ఐటెంలో వేసుకుంటే బాగుంటుంది, హెల్దీ అండి. ఇలాగైతే ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకుంటే అందరికీ మంచిది, తినేస్తారు కాబట్టి వేసుకుంటున్నాం. సాల్ట్ అండి, పింక్ సాల్ట్ వాడుతున్నాను. యాక్చువల్గా చెప్పాలండి మీకు ఒకటి, అసలు పింక్ సాల్ట్ అంటే వాడకూడదు, ఎందుకంటే అయోడిన్ తక్కువ ఉంటుందంట పింక్ సాల్ట్లో. వైట్ సాల్టే వాడాలంట, మాకు మొన్ననే డాక్టర్ చెప్పారు, తెలుసుకున్నాను నేను. టమాటో అండి, మీడియం సైజు ఒక టమాటో. మళ్ళీ టమాటా మళ్ళీ గింజలన్నీ తీసేసి, అది పిక్కలన్నీ తీసేసి, అని లిక్విడ్ లాగా వస్తుంది కదండి, అది కూడా తీసేసి మామూలుగా, ఎందుకంటే ఇలా డ్రైది వేసుకుంటున్నాను. మళ్ళీ ఆ మురమురాలు మనము కొంచెం లైట్ ఏగిపించుకున్నాం కదా, అవి మెత్తగా అయిపోతాయి అనమాట. ఆ వాటర్ లాడుతుంటే వేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకని మనకు క్రిస్పీగా ఉండాలంటే మురమురాలు మనం ఇలాగ టమాటా ముక్కలు ఇలాంటివి వేసుకోవాలి. సాస్ అండి, టమాటో సాసు, కారం, కొంచెం కారం, నిమ్మరసం అండి, మెయిన్ నిమ్మరసం అండి. టమాటోస్ ఉన్నా లేకపోయినా నిమ్మరసం మెయిన్ అండి. నిమ్మరసం వేసుకుంటే చాలు, దానికి టేస్ట్ అనేది దానంతట అదే వచ్చేస్తుంది. సరేనండి, తయారు చేసుకుందామా రండి. ఇది ఒకటి అంటే నేను లైట్గా సిమ్లో పెట్టుకుంటూ, ఇవి ఒకటి అండి మురమురాలు, రకరకాల పేర్లతో పిలుచుకుంటారు కానీ మురమురాలు అంటాము, బొరుగులు అంటారు, ఇంకా ఆంధ్రాలో నెయ్యిలు అంటారు. ఇవి ఆంధ్రాలోనైతే ఎక్కువ శాతం టీల్లోనే వేసుకుంటారు అనమాట. అమ్మమ్మలు, తాతమ్మలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళంటూ టీలో వేసుకుని తాగుతారు అనమాట. ఇవి తింటారు, టీలోనే వేసుకొని అలా టీ తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తాగుతుంటూ తింటుంటారు అనమాట. ఇవ్వటండి, ఇవి నేను ఏం చేశానంటే వేగించుకున్నాను, కొంచెం వేగించుకోవడం అంటే వేడిగా కొంచెం అన్నీ వేడయ్యేటట్టు ఇలా పట్టుకుంటే కొంచెం వేడి తగిలేటట్టు అలా, ఎందుకంటే ఇవి ఫస్టే కరకరగా ఉంటాయి, కానీ వేగించుకుంటే ఇంకా కరకరగా చూడండి, ఇలాగా సౌండ్ వస్తుంది, ఇలా ఉంటుంది. దీంట్లోనే సాల్ట్ ఉంటుందండి, అందుకనే మనం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిపాక కొంచెం సాల్టే వేసుకోవాలి. మనం తయారు చేసేద్దామండి. ఫస్ట్ పల్లీలు వేసుకుందాం, తర్వాత సేవ్ వేసుకుందాం, క్యారెట్ వేసుకుందాం. అన్నీ 1 by 1 వేసుకొని కలుపుకుంటున్నాం. క్యారెట్ వేసుకుందాం, క్యారెట్ వేసుకున్నాం కదండి, కీర వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్నాము. టొమాటోస్ ఇదిగోటండి, ఇలాగ పొడి పొడిగా ఉండే ముక్కలే చూడండి, ఇలా ఆ వాటర్ అంతా తీసేసాను. నెక్స్ట్ సాల్ట్, పింక్ సాల్ట్ కదండి, మామూలు సాల్ట్ తక్కువగానే ఉంటుంది, ఉప్పు దీనిగానే ఉంటుంది, కానీ మనం కొంచెం వేసుకుంటాం. కారంగా కావాలనుకున్న వాళ్ళకి కొంచెం కారం, దీనికి కారం లేకుండా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సాస్ అది టమాటా సాస్ అది వేసుకుంటాం కదా, బాగుంటుంది. టమాటా సాస్, టమాటా సాస్ వేసుకుంటే అది టేస్టే వేరే లెవెల్ అండి. అంటే కొంతమంది తినరు,
కానీ ఇలాంటి దాంట్లో స్నాక్ ఐటమ్స్లో ఇలాంటి దాంట్లో వేసుకుని తింటే బాగుంటుంది. మనం డైలీ తినం కదండి నిమ్మరసం. ఇప్పుడు ఇది ఏంటంటే చేత్తో దీనికి పని చెప్పాలండి. ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే అంత బాగుంటుంది. చక్కగా అన్నీ కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటే అన్ని సమపాలలో కలుస్తాయి కదండి. కలుపుకున్నాము. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో కొత్తిమీర వేసుకుంటాం. చూడండి కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర. ఇది కూడా నేను వేసుకునే విత్తనాలేనండి. కొత్తిమీర వచ్చేదే కొంచెం కొంచెం విత్తనాలు వేసుకుంటాను. దాంట్లోనే నేను తీసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా లేకుంటే బయట నుంచి తేలేకుంటే ఇంటి దగ్గర తీసుకుంటూ వాడుకుంటుంటాను. ఇదిగోటండి బేల్పూరి స్నాక్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? ఇదిగోటండి ఈవినింగ్ స్నాక్ బేల్పూరి రెడీ అయిపోయింది. నేను చేసే విధంగా మీరు తయారు చేసుకుంటూ తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు వంశాక్షి కిచెన్. బాయ్ అండి. మళ్ళీ సింపుల్ వీడియోతో, ఇలాంటి సింపుల్ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.